శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీన రాశి వారి జాతకులు మీరు చాలా వరకు కూడాను లక్ష్య పెట్టి ఈ వీడియోని వినవలసిందే. రేపు రాత్రి 12:30 నుంచి మీ జీవితంలో అకస్మాత్తుగా ఒక మార్పు వస్తుంది. మీరు ఒక ప్రమాదంలో, ఒక ఉచ్చులో కూరుకుపోబోతున్నారు. ఈ యొక్క ఉచ్చు నుండి మిమ్మల్ని భగవంతుడే రక్షించగలడు. మీరు ఈ దేవత ఆరాధన ఖచ్చితంగా వెంటనే చేయండి. అలాగే ఈ పరిహారాన్ని కూడా వెంటనే పాటించండి. అసలు మీన రాశి వారి యొక్క జీవితం రేపు రాత్రి 12:30 నుంచి ఏ విధంగా మారబోతుందో, ఎటువంటి ప్రమాదం వీరి జీవితంలో కలగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీన రాశి వారి జాతకులు రేపు రాత్రి 12:30 తర్వాత నుండి కూడాను సాధ్యమైనంత వరకు కూడాను మీరు ఏ రకమైనటువంటి మీటింగ్స్ కి వెళ్ళొద్దు. అంటే ఏ రకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే ప్రదేశాలకు మీరు వెళ్ళొద్దు. ఎవరికి సహాయం చేయడానికి పూనుకోవద్దు. ఎవరి బాధ్యతను నెత్తిన మీద అస్సలు వేసుకోవద్దు. ఎవరికి సహాయం చేస్తాము అని కానీ, లేదా ఎదుటి వారి కష్టం చూసి ఏదైనా చేసేద్దాము అనుకుంటూ తొందరపడి మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. దూర ప్రయాణాలు అసలే చెయ్యొద్దు. బంధుమిత్రులతో మాట్లాడే ప్రయత్నం కూడా చెయ్యొద్దు. మీరు ఖాళీగా ఉంటే గనక ఒంటరిగానే ఉండండి. లేకపోతే గనక దేవాలయానికి వెళ్ళండి ప్రశాంతత కోసము. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడవద్దు. ఎందుకంటే ఏ పరిస్థితులు ఎలా మిమ్మల్ని ఏ ఉచ్చులో కూరుకుపోయేలాగా చేస్తున్నాయో తెలిస్తే చాలా వరకు కూడాను భయపడిపోతారు. మిమ్మల్ని ధన రకమైన సమస్యల్లో తోసివేసేందుకు శత్రువులు పావులు కదుపుతున్నారు, వడివడిగా కదుపుతున్నారు. మీరు ఏ రకమైనటువంటి సాక్షి సంతకాలు పెట్టవద్దు. అలాగే ఏ విధమైనటువంటి బాండ్స్ రూపంలో కూడాను మీరు సంతకాలు చేయవద్దును. ఎవరితో ఈ రోజున ధనపరమైనటువంటి విషయాల గురించి చర్చించవద్దు. వ్యాపార సంబంధిత లావాదేవీలైనా, ఉద్యోగంలో అయినా కూడాను ఏ విధమైనటువంటి డాక్యుమెంట్ రూపేణ ఏది చెయ్యవద్దు. ధనపరంగా ఇటువంటి జాగ్రత్తలు చాలా ముఖ్యంగా తీసుకోండి. అలాగే ఎవరికి మధ్యవర్తిత్వం చేయొద్దు. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండకపోతే గనక అప్పుల ఊబిలో మిమ్మల్ని కూరుకుపోయేలాగా చేస్తారో మీ జీవితం మొత్తం కూడాను మరలా అధః పాతాళంలోకి పడిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే గనక మీతో పాటుగా మీ కుటుంబం కూడాను ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ యొక్క జీవితంలో ఇటువంటి పరిస్థితుల నుండి మిమ్మల్ని బయట పడేయగలిగేది భగవంతుడు మాత్రమే. ఈ రోజున మాత్రము ఖచ్చితంగా పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి. ఈ యొక్క పరిస్థితుల నుండి మీన రాశి వారి జాతకులను బయటపడేసేది పరమశివుడు మాత్రమే. మీరు వీలు కుదిరితే గనక వెంటనే పరమశివుని ఆలయానికి వెళ్ళండి. పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి. ఒక బిల్వ పత్రాన్ని పరమశివునికి సమర్పించండి. ఈ చిన్న పనిని చెయ్యండి. తప్పకుండా పరమశివుడు అభిషేక ప్రియుడు కావున వెంటనే మిమ్మల్ని రక్షిస్తాడు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.